స్పీడ్ ఫిల్మీ న్యూస్. నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ 2 సినిమా ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఫైనాన్స్ సమస్యలతో చివరి నిమిషంలో షూటింగ్ ఆగింది. కానీ ఇప్పుడు ఆ సమస్యలు పరిష్కారమైనట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయిందని, ఫైనాన్షియల్ ఇష్యూలతో రిలీజ్కి అడ్డంకులు ఏర్పడ్డాయని వార్తలు వచ్చాయి. దీంతో బాలయ్య ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో మునిగారు. అయితే తాజాగా సానుకూల వార్తలు వినిపిస్తున్నాయి. ఫైనాన్స్ సమస్యలు పూర్తిగా తొలగాయని, కేవలం ఒక్క క్లియరెన్స్ లెటర్ వస్తే చాలు రిలీజ్ లైన్ క్లియర్ అవుతుందని సమాచారం. అఖండ ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ పై అంచనాలు అమాంతం పెరిగాయి. బాలయ్య మరోసారి అదే ఊపుతో కనిపించబోతున్నాడని టాక్. రెబల్ స్టార్ ప్రభాస్ రెమ్యూనరేషన్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. స్పిరిట్ సినిమాకు 160 కోట్లకు పైగా తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. బాహుబలి తర్వాత ప్రభాస్ స్టార్డమ్ గ్లోబల్ స్థాయికి చేరింది. ప్రస్తుతం స్పిరిట్, ఫౌజీ, ది రాజాసాబ్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అయితే స్పిరిట్ కోసం ఆయన 160 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం. దీంతో టాలీవుడ్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోగా నిలిచాడు. గత కొన్నేళ్లుగా ఆయన పారితోషికం 100 కోట్ల నుంచి 150 కోట్ల వరకు పెరిగింది. పాన్ ఇండియా క్రేజ్, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ కారణంగా బాలీవుడ్, టాలీవుడ్ నిర్మాతలు ఆయనతో వరుసగా సినిమాలు చేస్తున్నారు. అమెరికా, యూరప్, జపాన్ మార్కెట్లలోనూ ప్రభాస్ చిత్రాలకు భారీ ఆదరణ లభిస్తోంది. అందుకే ఈ రేంజ్లో రెమ్యూనరేషన్ ఉంటుందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కెరీర్లో కీలక మలుపు. టీ సిరీస్ బ్యానర్లో బ్యాక్ టు బ్యాక్ 3 చిత్రాలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇంత పెద్ద డీల్ చేసిన తొలి తెలుగు దర్శకుడిగా రికార్డు సృష్టించాడు. ఈ విషయం గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో సందీప్ రెడ్డి వంగ పాన్ ఇండియా లెవెల్ డైరెక్టర్గా ఎదిగాడు. ప్రస్తుతం ప్రభాస్తో స్పిరిట్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని టీ సిరీస్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఇదిలా ఉండగా సందీప్ వంగ టీ సిరీస్తో 3 చిత్రాల ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా సమాచారం. మొదటి సినిమా ప్రభాస్తోనే కాగా మిగతా 2 చిత్రాలు ఎవరితో చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఓ బాలీవుడ్ బ్యానర్తో ఇంత పెద్ద డీల్ సాధించిన తొలి తెలుగు దర్శకుడిగా సందీప్ గుర్తింపు పొందాడు. స్పిరిట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సందీప్ స్టైల్, ప్రభాస్ క్రేజ్ కలిస్తే ఈ సినిమా సంచలన విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ మళ్లీ సెట్ అవుతోంది. పుష్ప తరువాత ఈ ఇద్దరు మరోసారి కలిసి సినిమా చేయటం టాలీవుడ్ లో సంచలనంగా మారింది. ప్రస్తుతం దుబాయ్లో స్క్రిప్ట్ డిస్కషన్ జరుగుతోంది. ఈ విషయాల గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ది సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం భారీ అంచనాలు సృష్టించింది. అయితే ఈ సినిమా తర్వాత చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ సుకుమార్ దర్శకత్వంలో సెట్ అవుతోంది. రంగస్థలం తర్వాత ఈ క్రేజీ కాంబో మళ్ళీ రిపీట్ కావడంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ రాస్తున్న ఈ కథ ఏ స్థాయిలో ఉంటుందన్నది ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సుకుమార్ దుబాయ్లో స్క్రిప్ట్ వర్క్కి శ్రీకారం చుట్టారు. ఇటీవల చరణ్ కూడా దుబాయ్ చేరుకొని సుకుమార్తో సుదీర్ఘ చర్చలు జరిపినట్లు సమాచారం. ఇద్దరూ మరింత లోతుగా స్క్రిప్ట్ డిస్కషన్స్ చేస్తున్నట్లు సమాచారం. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లైనప్ లో మరో భారీ ప్రాజెక్ట్ ఫిక్స్ అయింది. సైన్స్ ఫిక్షన్, హారర్ జోనర్లో మాస్టర్ అనిపించిన దర్శకుడు విక్రమ్ కే కుమార్ తో విజయ్ కలవనున్నాడు. ఈ కొత్త కాంబినేషన్ పై ఆసక్తి నెలకొంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం బిజీ షెడ్యూల్లో ఉన్నాడు. రవికిరణ్ కోలా, రాహుల్ సాంకృత్యాన్ వంటి యువ దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు తన లైనప్లో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఫిక్స్ అయింది. 13B, 24, మనం వంటి విభిన్న చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు విక్రమ్ కే కుమార్తో విజయ్ దేవరకొండ టీమప్ అవుతున్నాడు. హారర్, టైం ట్రావెల్, ఎమోషనల్ డ్రామాలన్నీ సమపాలలో చేసి మెప్పించిన విక్రమ్ దూత వెబ్ సిరీస్తో కూడా మంచి మార్కులు సాధించాడు. ఇప్పుడు రౌడీ హీరోతో ఆయన కలయిక ఎలాంటి అద్భుతం సృష్టిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. 2 వైపుల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే అధికారిక అనౌన్స్మెంట్ రానుంది. విరాట్ కర్ణ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం నాగబంధం రామానాయుడు స్టూడియోస్ లో భారీ సెట్ లో క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సీక్వెన్స్ కు గాను 20 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ విషయాల గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం.
యంగ్ హీరో విరాట్ కర్ణ నటిస్తున్న పాన్ ఇండియా ఎపిక్ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ నాగబంధం అభిషేక్ నామా దర్శకత్వంలో కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హై వోల్టేజ్ క్లైమాక్స్ షూటింగ్లో ఉంది. నానక్రామ్గూడ రామానాయుడు స్టూడియోస్లో ఏర్పాటు చేసిన భారీ మహాద్వారం సెట్లో ఈ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కేవలం క్లైమాక్స్కు 20 కోట్లు ఖర్చు చేస్తూ పాన్ ఇండియా స్థాయిలో అత్యంత ఖరీదైన సీక్వెన్స్గా నిలుస్తోంది. ప్రొడక్షన్ డిజైనర్ అశోక్ కుమార్ రూపొందించిన సెట్ అద్భుతంగా ఉంది. ప్రముఖ థాయ్ స్టంట్ మాస్టర్ కేచా కాంపాక్ట్ డి యాక్షన్ కొరియోగ్రఫీ నిర్వహిస్తున్నారు. నభా నటేష్, ఐశ్వర్య మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. జగపతి బాబు, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం టాలీవుడ్కి మరో మైలురాయిగా నిలవనుందని అంచనాలు మొదలయ్యాయి. మరి ఈ సినిమా అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి. యంగ్ హీరో రామ్ పోతినేని నటించిన తాజా చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా అమెరికాలో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. డీసెంట్ ఓపెనింగ్స్ తర్వాత కూడా స్టడీ వసూళ్లతో ఇప్పటికే $500 మిలియన్ మార్కును అధిగమించింది. ఈ పాన్ బయోపిక్ ఇంకా ఎంత దూరం వెళ్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. దర్శకుడు మహేష్ బాబు తెరకెక్కించిన ఆంధ్ర కింగ్ తాలూకా యుఎస్ మార్కెట్లో ఘన విజయం సాధిస్తోంది. మొదటి రోజు నుంచి స్థిరమైన వసూలు సాధిస్తూ ఇప్పటికే $5 లక్షల గ్రాస్ను అందుకుంది. ఈ సినిమాలో రామ్ పోతినేనితో పాటు భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించగా కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషించారు. వివేక్ మెర్విన్ సంగీతం సినిమాకు మరింత బలం చేకూర్చింది. మైత్రి మూవీస్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ఓవర్సీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఫైనల్ రన్ వరకు బలమైన హోల్డ్ కొనసాగిస్తోంది. ఇక ముందు రోజుల్లో ఈ సినిమా ఎంత ఎత్తుకు చేరుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. యంగ్ హీరో రోషన్ కనకాల నటించిన యూత్ఫుల్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా మోగ్లీ డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతోంది. నైజాం ప్రాంతంలో ఈ చిత్రాన్ని ప్రముఖ సంస్థ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయనున్నారు. ఈ ప్రకటనతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ విషయం గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. దర్శకుడు సందీప్ రాజ్ దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న మొగ్లీ చిత్రం ప్రేక్షకుల్లో మంచి బజ్ సృష్టించింది. సాక్షి మధోల్కర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 12న వరల్డ్ వైడ్ రిలీజ్కు సన్నాహాలు చేస్తోంది. నైజాం ఏరియాలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో సినిమాకు మరింత బూస్ట్ లభించినట్లయింది. బండి సరోజ్ కుమార్ విలన్ పాత్రలోనూ, హర్ష చెముడు కీలక పాత్రలోనూ కనిపించనున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అద్భుతమైన అంచనాలు రేకెత్తించడంతో రిలీజ్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ హీరో సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ జటాధర థియేటర్లలో అంచనాలు అందుకోలేదు. ఇప్పుడు ఓటీటీ ప్రేమికులకు ఆకట్టుకోవడానికి ఈ సినిమా స్ట్రీమింగ్కి వచ్చేసింది. ఈ చిత్రం ఇవాల్టి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. వరుస పరాజయాల నేపథ్యంలో సుధీర్ బాబు భారీ అంచనాలతో విడుదల చేసిన చిత్రమే జటాధర. థియేటర్లలో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఈ చిత్ర డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ రోజు నుంచి తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసింది. ఈ థ్రిల్లర్లో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కీలక పాత్ర పోషించింది. తొలిసారిగా టాలీవుడ్లో అడుగుపెట్టిన సోనాక్షి పాత్ర కూడా ఆసక్తి కలిగిస్తోంది. ఉమేష్ కుమార్ బన్సల్, సివిన్ నారంగ్, అరుణ అగర్వాల్ తదితరులు నిర్మించిన ఈ చిత్రాన్ని వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ప్రైమ్ వీడియోలో ఈ థ్రిల్లర్ ఆస్వాదించవచ్చు. రష్మిక మందన, దీక్షిత్ శెట్టి జంటగా నటించిన ది గర్ల్ ఫ్రెండ్ థియేటర్లో హిట్ అయ్యింది. టాక్సిక్ రిలేషన్షిప్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం యువతను ఆకట్టుకుంది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఈ విషయాల గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ది గర్ల్ ఫ్రెండ్ మంచి బజ్తో థియేటర్లలో విడుదలై హిట్ టాక్ సాధించింది. రష్మిక మందన్న మెయిన్ లీడ్గా, దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రం టాక్సిక్ రిలేషన్షిప్ల పట్ల యువతలో అవగాహన కల్పించింది. ఇప్పుడు ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. గీతా ఆర్ట్స్ బ్యానర్పై విడుదలైన ఈ చిత్రానికి షేహం అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు. థియేటర్లలో చూడలేని వారు ఇక నుంచి నెట్ఫ్లిక్స్లో ఈ ఎమోషనల్ థ్రిల్లర్ను ఆస్వాదించవచ్చు. సో చూసారు కదండి ఇవాల్టి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మహామాక్స్.